హై గైస్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ బైరీ తమిళ్ డబ్బింగ్ తెలుగు మూవీ. లాస్ట్ ఇయర్ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ బైరీ లింగం పార్ట్ 1 మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. అలాగే తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీకి ఆల్ టైమ్ టాప్ రేటింగ్స్ కూడా ఇచ్చారు. తమిళ్లో ఇంత క్రేజ్ రావడానికి అసలు మూవీలో ఏ మ్యాటర్ ఉందని చెప్పి మూవీ చూడాలనిపించి చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫుల్ డిఫరెంట్ మాస్ మూవీ గాయ్స్. వన్ టైం వాచబుల్ మూవీగా అనిపించింది. మూవీ మొత్తం పౌరాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఇంత పౌరాలు పిచ్చేంట్రా నాయన అని కూడా అనిపించింది నాకు. మూవీ స్టోరీ విషయానికి వస్తే కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో ఉన్న నాగర్కోయల్ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే విలన్ యొక్క పలుకుబడిని సామర్థ్యాలను చూపిస్తూ ఎంతమంది చెప్పినా వినకుండా వాడిని వదిలిపెట్టను అంటాడు విలన్. చంపేస్తాను తగ్గేదిలే అంటాడు. అసలు విలన్ ఎవరిని చంపాలనుకున్నాడు? పార్ట్ 2కి మిగిలిన క్వశ్చన్స్ ఏంటి? ఈ పావురాల రేసింగ్ వల్ల ఎంత దూరం దారి తీసింది అన్నది మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే పావురాలు రేసింగ్ సీన్స్ని ఇంత అద్భుతంగా ఎప్పుడూ చూడలేదు. చాలా వండర్ఫుల్గా చూపించారు. ధనుష్ గారి మూవీ అయిన మారి మూవీలో పావురాలు ఉంటాయి కానీ జస్ట్ పేరుకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ బైరీ మూవీలో మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇంటర్వెల్ 25 మినిట్స్ ముందు మూవీ మంచి హైప్ని తీసుకొస్తుంది. చూస్తున్న ఆడియన్స్కి ఇంట్రెస్ట్ని కలిగించి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న మూవీపై ఆసక్తి కలిగిస్తుంది. పావురాలన్నీ ఎలా పెంచాలి, వాటిని ఎలా ట్రైన్ చేయాలి అనే విషయాలను బాగా చూపించారు. అలాగే మూవీలో ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి కూడా బాగా చూపించారు. మూవీలో సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఇంప్రెసివ్గా చేశారు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ 35 మినిట్స్ చాలా ఓపిక్గా చూడాలి గాయ్స్. చాలా గజిబిజిగా ఉండి అసలు మెయిన్ స్టోరీ ఏంట్రా బాబు అని డౌట్ వస్తుంది. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల మూవీకి మనం కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మూవీలో బాగా మాస్ వైలెన్స్ ఎక్కువగా ఉంది, రక్తపాతం ఎక్కువ చూపించారు. మూవీ ప్రొడక్షన్ వాల్యూ చాలా తక్కువగా ఉండి నాసిరకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ పార్ట్ కూడా ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల నాకు మైనస్గా అనిపించింది. ఓవరాల్గా ఈ బైరీ లింగం పార్ట్ 1 మూవీ ఫస్ట్ 35 మినిట్స్ని సహనంగా మీరు చూడగలిగితే మూవీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిఫరెంట్ మూవీస్ చూసి ఇష్టపడే వారికి, ఆ జోనర్ నచ్చేవారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను చెప్పగలను. మూవీ కూడా ఫుల్ మాస్ మూడ్లో ఉంటుంది. మూవీని ఫ్రెండ్స్తో కలిసి చూడడానికి మాత్రమే ట్రై చేయండి. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.